క్రైస్తలో క్రైస్తవులు వేటికి చోటు ఇవ్వకూడదో ఈ అంశాన్ని పరిశీలిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 తెలియజేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి మనం గనుక చోటిస్తే రోదన, వేదన, ఏడుపు, నరహత్య, అనేక రకాలైన నష్టాలు, కష్టాలు, అనేక రకాలైనటువంటి కీడుల్లో పడగొట్టి మరణంలోనికి తీసుకొని పోతాడు. ఇక నోటికి మనం చోటిస్తే బూతులు మాట్లాడేటట్లు, అబద్ధాలాడేటట్లు, తిండి కోసం ప్రాకులాడేటట్లు ఆ నోటికి మనం చోటు ఇవ్వకుండా ఆ నోటిని సరిచేసుకోవాలి. ఇక డబ్బు నోటికి మనం చోటు ఇస్తే మనం ఇతరులను మోసం చేస్తాం, లేకపోతే మనము ఆ డబ్బు నోటు వల్ల మనం మోసగించబడతాం. మనము అనేక రకాలుగా ఇతరులను మోసం చేయకుండా, మనము మోసపోకుండా ఉండాలంటే నోటుకు మనము హృదయంలో చోటు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి గనుక మనం చోటిస్తే అది నిరంతరం శరీర ఇచ్చలు తీర్చుకుంటూ పాపం చేయిస్తూ నిద్రను, శరీర ఇచ్చలను, వ్యభిచారాన్ని, తిండిని, అనేకమైన వాటిని కోరుకుంటూ మనల్ని ఓడిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పగవారికి చోటు ఇవ్వగాకండి. వారు ఎప్పుడూ నిందించడానికి, విమర్శించడానికి, అవమానపరచడానికి మనకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కలహానికి చోటు ఇవ్వద్దు. అది బంధాలను తెంచుద్ది, ఆత్మీయతను తెంచుద్ది, ఆ అభిషేకాన్ని పోగొట్టేటట్టు చేస్తూ ఉంటుంది. తర్వాత జారత్వానికి చోటు ఇవ్వకూడదు. అది దేవుడు దేవునికి మనల్ని దూరం చేసేటట్లు, దేవుని యొక్క అభిషేకం పోయేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ సాతాను సంబంధమైనటువంటి నోటికి కానీ, సాతానుకు కానీ, శరీరానికి కానీ, పగవారికి కానీ, కలహానికి కానీ, జారత్వానికి కానీ చోటు ఇవ్వకుండా మనం దూరంగా ఉండి అన్ని విషయాల్లో దేవుని జ్ఞానము పొందుకొని దైవికమైనటువంటి వ్యక్తిత్వం కలిగి జీవించదము గాక. ఆమేన్.